Hey guys, good to see you on the other side of the screen. This is Shyam Prasad. Welcome to RS Prayanam. సో ఇన్ దిస్ వీడియో ఇది ఎందుకు తీస్తున్నానంటే పడుకొని లేచేసరికి ఒక షార్ట్ వీడియో వైరల్ వెళ్ళిపోయాయి. దాంట్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాటికి ఆన్సర్ చేస్తాను. ఫర్దర్గా లోకో విజిట్, సెకండ్ విజిట్, షెడ్ విజిట్ ఏమో వచ్చేస్తుంది. సో క్వశ్చన్స్ చూసుకుంటే, హౌ ఐ గాట్ జాబ్ ఎలాగొచ్చింది అని చాలామంది క్వశ్చన్. అండ్ ఏమేమి చేయాలి, ఏమేమి చదవాలి. సో బేసిక్గా 2018 నుండి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. 2018లో నోటిఫికేషన్ పడిన తర్వాత అది పోయింది ఎలాగో. సో దానికప్పుడు నేనేం చేశాను, సో అది నాకు 2024లో ఎలా యూజ్ అయిందో. బిట్వీన్ 4-5 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. సో అందరూ కోచింగ్ తీసుకోవడం స్టార్ట్ చేశారు, బట్ నేను కోచింగ్కి ఏం వెళ్ళలేదు, అంతా సెల్ఫ్ ప్రిపరేషన్. సో సెల్ఫ్ ప్రిపేర్ అయ్యాను. అక్కడ నుండి ఏమేమి చేస్తే ఈ జాబ్ వచ్చిందో చెప్తాను. సో మాది బేసిక్గా పలాస. అక్కడ పలాస అంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. అక్కడ జగన్ ఇన్స్టిట్యూట్ అనే చాలా చిన్న ఇన్స్టిట్యూట్ ఉంటుంది. సో ఐ వెంట్ దే, నన్ను జాయిన్ చేశారు. అక్కడ నాకు బేసిక్స్ ఫౌండేషన్ గట్టి పడింది అనమాట. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథ్స్. సో గ్రాస్ప్ చేశాను. అంటే మ్యాథ్స్ రాని వాళ్ళకి అవుద్దా అంటే అవుద్ది, ఈజీగా అవుద్ది. బట్ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ట్రబుల్ ఉంటుంది కదా, సో అలాగనమాట. సో లూసెంట్ పర్చేస్ చేశాను. చాలామంది ఇదే ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఈజీ బుక్ కనిపిస్తుంది కానీ, బట్ ఐ లర్న్ సో మెనీ బేసిక్స్ ఫ్రమ్ దట్. బిఫోర్ దట్ చాలామందికి నేను పర్సనల్గా సజెస్ట్ చేసేది, గో త్రూ ఎన్సీఆర్టీస్ నుండి స్టార్ట్ చేయండి. 6th to 10th సైన్స్ ఎన్సీఆర్టీ చదివితే మ్యాక్సిమం ఎవ్రీ రైల్వే ఎగ్జామ్ అవుట్ ఆఫ్ ది సిలబస్ మాత్రం రాదు. 6th to 10th ఎన్సీఆర్టీస్ మాత్రం పక్క కంప్లీట్ చేసేయాలి. సో దట్ మన ఎన్సీఆర్టీ అనేది ఫౌండేషన్ అనమాట, జనరల్ సైన్స్కి ఒక ఫౌండేషన్. సో దట్ 6th to 10th ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేశాను. లూసెంట్ పట్టుకున్నాను. లూసెంట్లో ఏమంటే కొంచెం మరీ ఎక్కువ కాదు, కొంచెం ఇంపార్టెంట్ బిట్స్ లాగా కొన్ని వదులుతాయి. 6th to 10th చదివితే లూసెంట్ కూడా చదవాల్సిన పని లేదు. సో 6th to 10th సైన్స్కి మోర్ దెన్ ఎనఫ్. రైల్వే ఏఎల్పికి అయితే మాత్రం 6th to 10th చాలా ఎనఫ్ అనమాట. ఆఫ్టర్ దట్ జిఎస్ అయిపోయింది. క్వాంట్కి నేను ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకున్నాను. నెక్స్ట్ కిరణ్స్ పబ్లికేషన్స్ బుక్ తీసుకున్నాను. బట్ ఒక్క బిట్ కూడా అందులో ఎప్పుడు చేయలేదు. 2 బుక్లు ఇప్పటికీ అలాగా కొత్త స్మెల్తో ఉంటాయి అన్నమాట. బట్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని మనం దాని నుండే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాం. లైక్ నాకు 2024 నాది, అంటే 2024 నోటిఫికేషన్. 2015 to 2016 నుండి 2012 నుండి స్టార్ట్ అయిన పేపర్స్ అన్నీ ఒక పీడిఎఫ్ దొరికింది. లైక్ సోర్స్ ఉంటాయి కదా, సోర్స్లో పీడిఎఫ్ దొరికింది. దాన్ని ఒక 10 times రివైజ్ చేసాం. లైక్ ఒక టాపిక్ అయిందా, సేమ్ బిట్స్ మళ్ళీ సేమ్ అయ్యే టాపిక్స్. ఒక టైమ్ అండ్ డిస్టెన్స్ అనుకోండి, టైమ్ అండ్ డిస్టెన్స్లో 10 టాపిక్స్ ఉంటాయి, 10 డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. 10 డిఫరెంట్ మోడల్స్ అయ్యే బిట్స్ ఉన్నా మేము రివిజన్ చేసాం. అదే బిట్స్ రివిజన్. సో సేమ్ ఆన్సర్ వస్తుంది, సేమ్ క్వశ్చన్ అన్నీ తెలుస్తాయి. కానీ ఏ రోజు ఆ బిట్ని మాత్రం నెగ్లెక్ట్ చేయలేదు. అదే అంటే వేటికైతే అంతే టైం ఇస్తామో, సో దీనికి అంతే టైం ఇచ్చాం. ఫస్ట్లో నాకు 2 minutes పట్టే బిట్ లాస్ట్కి వచ్చేసరికి 30 secondsకి అయ్యేది. సో దట్ ఫాస్ట్ ఉంటాం అనమాట. రైల్వేలో నాకు తెలిసినంత వరకు, నేను ఇప్పుడు చూసినంత వరకు, మ్యాక్సిమం అన్ని ఎగ్జామ్స్ రాశాను, నాకు తెలిసినంత వరకు బిట్ నెంబర్లు, బిట్స్, ఆస్కింగ్ ఇది ఉంటుంది కదా, టర్మ్స్ ఉంటాయి కదా, అవి మారుస్తాడు తప్ప ప్రాసెస్ అంతా సిమిలర్. నువ్వు ఏదైతే ప్రిపేర్ అవుతావో అదే ప్రాసెస్ వస్తుంది. సో దట్ ఇప్పుడు ఏదైనా బిట్ ట్రై చేస్తున్నావు అంటే అదే స్టెప్స్, అలానే స్టెప్స్ వేసుకొని వెళ్ళిపోలే. క్వశ్చన్లో నెంబర్లు మారుతాయి అంతే. సో అలాగా ప్రతి దాంట్లో ఒక 20-30 మోడల్స్ కూడా ఉంటాయి కదా. మేమేం చేసాం, ఆ 20-30 మోడల్స్ని 10 times ప్రాక్టీస్ చేసాం అంతే. సేమ్ బిట్, ఆ క్వశ్చన్ అదే, మాకు ఆ మైండ్లో కూడా ఉండిపోతుంది కదా, సేమ్ క్వశ్చన్ ఏం చేస్తామని. నో, అదే క్వశ్చన్ ఫాస్ట్ చేయడం, ఫాస్ట్.
సో దట్ మార్క్స్కి వచ్చినప్పుడు చెప్తాం. మార్క్స్లో ఎలా యూజ్ అవుతుందంటే, ఫస్ట్లో కూర్చొని రాస్తున్నప్పుడు నీకు పట్టే టైం ఒకటి ఉంటుంది, 2.5 minutes 3 minutes. దాన్ని ఎలా స్కిప్ చేయాలి, మార్క్స్ని ఎలాగా కొంచెం బాగా రాయాలో కూడా ఫర్దర్ వీడియోస్లో చెప్తాం, మార్క్స్ని ఎంత బాగా అటెంప్ట్ అవ్వాలి. సో మేము ఒక పేపర్ని ఏదైనా మార్క్ రాస్తే ఫస్ట్లో మాకు 1 hourలో 60 bits కవర్ చేసేది. లాస్ట్కి వచ్చేసరికి నా ఎగ్జామ్లో CBT 2లో 28 minutesలో మొత్తం పేపర్ క్లియర్ అయిపోయింది. మార్క్స్ రాయడం అనేది కూడా ఒక ఆర్ట్. సో దట్ ఎలా యూజ్ అయ్యిందంటే 15 minutesలో 28 minutesలో ఫస్ట్ పేపర్ క్లియర్ అయిపోయింది. అంటే ఫస్ట్ పేపర్ కంప్లీట్గా చూసుకొని వెళ్ళిపోయాం, మొత్తం పెట్టానని కాదు, కంప్లీట్గా చూసాం. సో దాంట్లో ఒక 60 bits పెట్టేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఒక 20 minutesలో మళ్ళీ సెకండ్ రౌండ్ అవుతుంది, సెకండ్ రౌండ్ చూసుకుంటాం, దాంట్లో ఒక 20 bits వస్తాయి. ఇలాగ యావరేజ్ పట్టుకొని వెళ్ళి 90 marks వచ్చాయి, 90 marks. సో ఇది ప్రాసెస్ అనమాట. సో మ్యాథ్స్కి నేను చెప్పేది, క్వాంటిటీకి నేను చెప్పేది ఏంటంటే ప్రాక్టీస్. మీకు ఆర్ఎస్ అగర్వాల్లో బిట్స్ బాగా నచ్చితే గో త్రూ ఆర్ఎస్ అగర్వాల్, కిరణ్స్లో బాగా నచ్చితే కిరణ్స్లోకి వెళ్ళిపోండి. బట్ ఎనీ అదర్ మెటీరియల్ లైక్ చాలామంది చాలా ప్రాక్టీస్ అవుతారు. క్వాంటిటీకి అది ఏమి ఉండదు, ఎన్నిసార్లు చేస్తామనేది చాలా ఇంపార్టెంట్. అండ్ జిఎస్కి ఆల్రెడీ చెప్పేశాను. జిఏ నేను చదివింది ఎన్టీపీసీ కోసం, జేఈ కోసం తప్ప జిఏని ఏ రోజు ఏఎల్పి కోసం చదవలేదు. బట్ ఐ కంప్లీటెడ్ జిఏ. ఒక ఎకానమిక్స్ తప్ప, ఎకానమిక్స్ ఇప్పుడు దాకా ముట్టలేదు, జిఏ కూడా కంప్లీట్ అయిపోయింది. జిఏ నేను ఎందులో నేర్చుకున్నానంటే లూసెంట్ అండ్ మళ్ళీ ఎన్సీఆర్టీస్. లూసెంట్ అనేది ఒక రఫ్ బేసిక్స్ ఉంటాయి, డైరెక్ట్ బేసిక్స్ అనమాట. అంటే లైక్ మనకు ఇప్పుడు ఒక కింగ్, ఒక రాజ్యం, ఒక సేన, ఇవన్నీ ఉండవు. కింగ్, రాజ్యం, సేన, ముగ్గురు మధ్యన ఫైటింగ్ అయింది, ఈ స్టోరీ అంతా ఏమి ఉండదు అనమాట. కింగ్ ఏం చేశాడు, సేన ఏం చేసింది, నెక్స్ట్ సోల్జర్స్ వీళ్ళందరూ ఏం చేశారో, డైరెక్ట్ పాయింట్స్ ఉండేది లూసెంట్. 6th to 10th ఎన్సీఆర్టీలో ఏముంటుందంటే బేసిక్గా ఏం జరిగింది స్టోరీ, ఎలా చదివిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. లూసెంట్ ఏమంటే ఒక రఫ్ ఐడియా వస్తుంది, దాన్ని మనం స్టోరీ ప్రిపరేషన్ చేసుకోవాలి. జిఏ సంగతి అలాగైపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి కోచింగ్. నేను ఆల్రెడీ చెప్పాను, సెల్ఫ్ ప్రిపరేషన్. ఫస్ట్ ఆ బేసిక్స్ కోసం మా జగన్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. సెకండ్ రాజమండ్రి ఆర్కేకి వెళ్ళాను, కానీ ఏమంత నేర్చుకోలేదు అక్కడ. థర్డ్ వచ్చేసరికి ఇక్కడ నంద్యాలలో కూర్చున్నప్పటికీ బేసిక్స్ నుండి స్టార్ట్ చేశాను. క్వాంట్ అదే ప్రాక్టీసు, జనరల్ సైన్స్ అదే ప్రాక్టీసు. తర్వాత వచ్చేసరికి రీజనింగ్ ఏం ఉండదు అబ్బా. ఒక యూట్యూబ్లోకి వెళ్తావు, ఆ టాపిక్ నేమ్ కొడతావు, చాలామంది వస్తారు, దాంట్లో నీకెవరు సెట్ అవుతారో, లైక్ నేను మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళు కూడా ఎలా రియాక్ట్ అవుతారో దాన్ని బట్టి మనకంటూ ఒకరు ఉంటారో, వాళ్ళతో మనకి ఆ బాండింగ్ ఉంటుంది. అలాగా ఏ సార్ అయితే కనెక్ట్ అవుతారో మ్యాక్సిమం అందరూ బాగానే చెప్తారు. నేను వీళ్ళు వాళ్ళు అనేం లేదు, బట్ రెప్యూటెడ్గా ఉన్న వాళ్ళని తీసుకోండి. కొంతమంది ఏదో పైన రాసుకొని వెళ్ళిపోతారు, వాళ్ళని వద్దు. రీజనింగ్ కూడా నేను ఎప్పుడు యూట్యూబ్లో చూడలేదు, దేంట్లో చూడలేదు. టెక్స్ట్ బుక్లోకి వెళ్ళడం, క్విజ్లు వస్తాయి, 10 minutes క్విజెస్ వస్తాయి, వాటిని థరోలీ ప్రాక్టీస్ చేయడం అంతే. జనరల్ సైన్స్, రీజనింగ్, క్వాంటిటీ, ఈ మూడింటికి బుక్స్ పరంగా వస్తే లూసెంట్ నా చేతిలో ఎప్పుడు ఉండేది. లూసెంట్ మెయిన్ ఇంపార్టెంట్, నా పరంగా లూసెంట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి క్వాంటిటీకి పీడిఎఫ్లు, ఒక్క పీడిఎఫ్స్ ఉంటే నాకు ఎనఫ్ అయ్యింది. మీరు కూడా మ్యాక్సిమం వేరే బుక్స్ అలవాటైతే ఆ బుక్స్ని కంటిన్యూ చేయండి. ఓకే, ఎక్కువ టఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఇక్కడ ఏమి ఉండదు. 1000 రకాల మోడల్ అవసరమే లేదు. 10 మోడళ్ళు 1000 సార్లు చేస్తే దట్స్ ఎనఫ్. దెర్ ఈజ్ అ సేయింగ్, అది కూడా సేమ్ అలాగనమాట. ఎక్కువ మోడల్స్ నేర్చుకొని ఏం ప్రయోజనం లేదు. మీరు మార్క్స్ రాసినప్పుడు తెలుస్తుంది, ఇదే ప్యాటర్న్ ఇదే పర్టికులర్గా ఇలాగే అడుగుతాడని. చాలా ఏమంటారు వాటిని, టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ మనం క్లియర్ చేసుకుంటే అయిపోయింది అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు పీపుల్కి ఎందుకు రావట్లేదు? తెలుగు పీపుల్కి రావట్లేదు అని ఏం లేదబ్బా. నేను ఒక తెలుగు, నాకు వచ్చింది. మా రూమ్లో ఇంకో 2 ఉన్నారు, వాళ్ళకి వచ్చింది. ఇంకో 3 ఉన్నారు, వాళ్ళు బ్యాంకింగ్లోకి వెళ్ళిపోయారు. ఇంకో 2 ఉన్నారు, వాళ్ళకి ఈ రీసెంట్గా రిక్రూట్ అయ్యారు. ఐబీపీఎస్ పీఓ ఒక అబ్బాయి అయ్యాడు నా ఫ్రెండ్స్లోనే. ఐబీపీఎస్ క్లర్క్ ఒకడు అయ్యాడు. నెక్స్ట్ బీఓఎం అయ్యారు. ఎస్బీఐ క్లర్క్ అయ్యాడు మెయిన్ మా ఫ్రెండ్. వీళ్ళంతా అవుతారు. బట్ తెలుగు అంటే నేను చూసిన దాంట్లో ఇక్కడ ఈ నార్త్ సౌత్ అని ఏం డిఫరెన్స్ ఉండదు. అక్కడ ఏం జరుగుతుందంటే
తెలుగు వాళ్ళకి ఏమంటారు, ప్రిపరేషన్లో చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. లైక్ వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అవుతున్న కొలదే కాంపిటేటివ్లోకి ఎంటర్ అవుతారు. దే నో వాట్ టు డూ నెక్స్ట్. మన వాళ్ళది ఏంటంటే ఇప్పటికీ ఆ కామెంట్స్లో చూస్తే ఫ్యాన్ వార్స్లో బిజీలో ఉన్నాము, సరదాగా పెట్టారు అనుకోండి, ఫ్యాన్ వార్స్లో బిజీలో ఉన్నాము, మేము ఇక్కడ రాలేము. నో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏం జరుగుతుందో దానికోసం ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. సారీ. దానివల్ల ఏమంటే నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటున్నాం అక్కడ నుండి ప్రిపేర్. అదే తప్పు నేను చేశాను, అదే తప్పు మా వాళ్ళు చేశారు. ఇంకో ఇద్దరు ఉంటారు, వాళ్ళ గురించి చెప్పాను ఆల్రెడీ. వాళ్ళు ఏం చేశారంటే బీటెక్ అవగానే వచ్చి కూర్చున్నారు, 6 months డన్, ఏఎల్పి జాబ్ కొట్టేసి వెళ్ళిపోయారు. అదనమాట. సో మన దాంట్లో ఏమంటే తెలీదు, లైక్ తప్పు అదే, నాకు తెలీదు బేసిక్గా, నేను అదే తప్పు చేశాను. ఒక ప్రిపరేషన్ అవ్వాలి అంటే నెక్స్ట్ దేనికోసం ప్రిపేర్ అవుతామో దాని గురించి 6 months బిఫోర్ అనుకుంటే అయిపోయింది. ఈ జాబ్కి కూడా చెప్తున్నాను, 6 to 7 months మోర్ దెన్ ఎనఫ్. బట్ యూ నీడ్ టు బి పర్టికులర్. ఆ ప్లేస్లో నువ్వు ఆ స్లాట్లో ఆ టైంకి నువ్వు చదవాలంటే చదివేయాలి. 6 hours టైం ఇస్తే 6 hours నువ్వు కంప్లీట్ చదవాలి. 5 hours చదివి 1 hour ఆడుతానంటే రాంగ్. 10 hours పెట్టుకో, 10 hoursలో నేను 8 hours చదివేవాడిని, 7 hours చదివేవాడిని. బట్ ఐ నీడ్ 6 hours మినిమం. 6 hours కంప్లీట్ చేస్తే అయిపోయింది. కమింగ్ టు క్వాలిఫికేషన్, 10th అయిన తర్వాత ఐటీఐ చదివిన, డిప్లొమా చదివిన అండ్ బీటెక్ చదివిన. దీంట్లో మళ్ళీ బ్రాంచెస్ ఉంటాయి, మెకానికల్, ఎలక్ట్రికల్, కామన్ అనమాట. ఎనీ డిప్లొమా అని నేను అనలేను, కొన్నిటికి ఎలో లేదు. సో ఈ 10th అయిన తర్వాత ఐటీఐలో మళ్ళీ మెకానికల్, ఎలక్ట్రికల్ ఉంటుంది అనుకుంటా. వీటిని ప్రిపేర్ అయినా కంప్లీట్గా అయిపోతుంది, అప్లై చేయొచ్చు ఏఎల్పికి. బీటెక్ అయినా బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈసీఈ, వీటితో కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు ఏఎల్పికి. బట్ సైట్ మాత్రం చాలా చాలా బాగుండాలి. అంటే ఎంత చదివినా మెడికల్లో పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. సో లైక్ మా బ్యాచ్లో 1500 people సెలెక్ట్ అయితే 1500+, ఒక 5% కూడా అనకూడదు, ఒక 10% అంటే అంత 150 members, 150 members పైన, ఇంకా ఎక్కువే. మేము టోటల్ సెలెక్ట్ అయింది 1167 members. సో రఫ్లీ ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఒక 100 మందిని తీసిస్తే, డాక్యుమెంట్స్ తిన్నగా లేవు లేదా తప్పుగా అప్లై చేసి వచ్చారు వాళ్ళని తీసిస్తే మిగతా వాళ్ళందరూ పోయింది మెడికల్ ఎస్పెషల్లీ ఐ టెస్ట్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఐ టెస్ట్ అదే ఐ అనేది ఎంత కేర్ఫుల్గా ఉంచుకుంటే వీటితో పాటు అంత ఇంపార్టెంట్. కమింగ్ టు CBT1, CBT2 అండ్ CBAT, CBT1, CBT2. CBT2లో ఆల్రెడీ చెప్పాను, స్కోర్ మంచిగానే వచ్చింది. సేమ్ ఫార్ములా. ఇప్పుడు ఆల్రెడీ 2025 నోటిఫికేషన్ కూడా రాసాము, 63+ వచ్చింది. ఇంకో అబ్బాయికి ఎక్కడ హిందీ వాడు 66+ వచ్చింది. సో తను థరోలీ ప్రిపేర్ అయ్యాడు తన హోమ్ టౌన్కి వెళ్ళిపోవడానికి. మనం ప్రిపరేషన్ ఆపేసాం కాబట్టి ఏదో వెళ్ళి రాసాం. బట్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ప్రాక్టీస్. ఆ CBT1లో మళ్ళీ ఆ క్వాంట్ని ఎన్నిసార్లు రివైజ్ చేసాము, రీజనింగ్ ఎన్నిసార్లు రివైజ్ చేసాము, జిఎస్ని ఎన్నిసార్లు. ఒక పీరియడ్ ఉంచుకోండి అబ్బా, 2 monthsలో క్వాంట్, రీజనింగ్, సైన్స్ కంప్లీట్ చేసిస్తే నెక్స్ట్ 2 monthsలో దాన్ని మొత్తం ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు రివిజన్. ఆ నెక్స్ట్ 2 monthsలో దాన్ని అప్లికేషన్ మార్క్స్లో పెట్టడం. ఎన్ని మార్క్స్ అయితే అన్ని మార్క్స్ రాయడమే. లైక్ మీకు క్విజ్లో వస్తాయి, ఆల్ ఇండియా టెస్ట్లు ఉంటాయి. సో ఎన్నిసార్లు దాన్ని నువ్వు అప్లై చేస్తావో, రివిజన్ చేస్తే సరిపోదు, దాన్ని అప్లికేషన్ చేయాలంటే రాసిన ప్రతిసారి ఎక్కడో దగ్గర ఒక మిస్టేక్ వస్తుంది. ఆ మిస్టేక్ని ఎలాగా రెక్టిఫై చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకు మార్క్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు, ఆల్రెడీ సెన్ 2024 అయిపోయింది, మేము రిక్రూట్ అయిపోయాం. 2025 ఆల్రెడీ CBT1 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి CBT2. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడంటే సెన్ 2026. నియర్లీ 11,000 అంటే 11K పోస్టులు రిలీజ్ అయ్యాయి. సో యూ కెన్ అప్లై. దాన్ని ఎలా చదవాలి, ఏమేమి చదవాలి అంటే మళ్ళీ చెప్పమంటే ఫర్దర్గా చెప్తాను, ఎలా కంప్లీట్ చదవాలి. బుక్స్ గురించి చెప్పాను ఆల్రెడీ, చూడండి. నెక్స్ట్ ప్రాసెస్ చెప్పాను. అంత పెద్ద టఫ్ ఎగ్జామ్ అని నేను ఎప్పుడు అన్నా. ఇంకా నన్ను అడిగితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, గ్రూప్ డి కొంచెం కష్టం అనిపిస్తుంది. బట్ ఇది మాత్రం సింపుల్ లేయర్లో వెళ్ళిపోతాము.
టఫ్ చేసిస్తే నాకు సంబంధం లేదు. అంటే మీరు ఎంత త్వరగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది అనమాట. టఫ్ చేయరు, చేసినా కూడా దాన్ని ఈజీగా కొట్టచ్చు. అందుకు నెక్స్ట్ ఏఎల్పి డ్రీమ్. నాది డ్రీమే అబ్బా, ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి. రెండోది 2017లో నా డిప్లొమా అయిపోగానే నన్ను కూర్చోబెట్టగానే నాకు అప్పటికి బయట ఏం నడుస్తుందో తెలియదు. ఒకటే మైండ్లో పడింది ఏంటంటే ఏఎల్పి దాని గురించి వీడియోస్ చూడడం, లేదా ఎక్కడో రైల్వే స్టేషన్లో వెళ్తున్నప్పుడు కూర్చొని వాళ్ళ మొహాలు చూడడం, లైక్ ఇది ఫిక్స్ అయ్యింది. అలాగే నా డ్రీమ్ అంటే డెవలప్ అయిపోయింది. ఇంకా అలాగా ఇది నా ఫేవరెట్ అన్నట్టు ఒక పట్టుకొని వస్తుంది అనమాట, ఆ ఫీల్ వచ్చేస్తుంది. సో అలాగే ప్రిపేర్ అయ్యాను. నాకు బయట ఇంకేమీ తెలియవు, లైక్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, లేదా చాలా బిజినెస్లు ఉంటాయి, ఇవేమీ నాకు ఐడియా లేదు. 2017లో డిప్లొమా అలా అయింది, ఇంకా అలాగా నాకు రైల్వే అన్నారు. సో నేను అక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసిన, చిన్నది పెద్దదే. సో ఆ ట్రాక్ నుండి బయటకు వచ్చి మళ్ళీ దాంట్లోకి దిగడం ఇంకా ఎక్కువ ఏమంటారు ఇష్టం డెవలప్ అవుతుంది కదా. సో అలా డెవలప్ అయిందనమాట. ఇప్పుడు ఏమంటే డ్రీమ్, అందరు కామెంట్ సెక్షన్లో, నా దాంట్లోనూ కామెంట్ సెక్షన్లో డ్రీమ్. బట్ దానికి మనం ఎంతవరకు న్యాయం చేసామనేది అది డ్రీమ్. ఓకే, చాలా ఉంటాయి, ఐఏఎస్ అయిపోవాలని కూడా ఉంటుంది. సో దానికి ఎంత చదివితే ఏదైనా అవుతుంది కదా. సో దానికి ఎంత చదువుతామనేదే ఇంపార్టెంట్. డ్రీమ్ అనుకొని కూర్చుంటే అవ్వదు. దానికి ఎంత మనం అప్లికేషన్ ఇచ్చాం, దాని మీద ఎంత ప్రెషర్ ఇచ్చాం, దాని మీద ఎంత వర్క్ ఇచ్చాం, దానికోసం అనే దాని మీద డిపెండ్ అవుతుంది. డ్రీమ్స్ అంటే అవ్వదు, యూ నీడ్ టు రన్ అవే. చాలామంది ఇంకా చిన్న క్వశ్చన్లు లైక్ ఎలాగ అప్లై చేయాలి, ఇవన్నిటికీ ప్రాసెస్ చెప్తా. ఎలా అప్లై చేయాలి, ఏమేమి తీసుకోవాలి, కేర్ ఎలా తీసుకోవాలి, చిన్న మిస్టేక్స్ ఉంటే ఎలా రెక్టిఫై చేయాలి, అదంతా సెకండరీ. సో అప్లై చేయండి, దాని గురించి చదవాలి. అప్లికేషన్ అంటే చదవాలి. అప్లై చేసి నోటిఫికేషన్ పడింది, మా అన్నీ ఎప్పుడు చెప్తుంటాడు, నోటిఫికేషన్ పడిపోయి అది ఎప్పుడు డేట్ ఇస్తాడో అక్కడి నుంచి చదవడం కాదు, ముందే ప్రిపేర్. అదే తప్పు ముందు చేశాను, ఇప్పుడు చేయలేదు. సో ఐఎమ్ హియర్, దట్స్ ఇట్. సో నోటిఫికేషన్ పడిన తర్వాత చదవడం కాదు, ముందు నుండి ప్రిపేర్ అయిపో. నోటిఫికేషన్ అది ఆటోమేటిక్గా వస్తుంది. మాలాగా ఉండుంటే మాత్రం తీరిపోయేది. 2018 ఎక్కడ, 2024 ఎక్కడ. బట్ రైల్వే ఈజ్ ఆన్ ఎక్స్ప్రెస్ వే, సో వాళ్ళు తీస్తూనే ఉంటున్నారు. సో మనం ప్రిపేర్ అవుతున్న దానికి 2024, మళ్ళీ 2025 పడింది. నెక్స్ట్ వచ్చేది 2026. ఇప్పుడు నుండే స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బీ ఈజీ, చాలా ఈజీగా కంప్లీట్ చేసేస్తాం. నెక్స్ట్ డ్రీమ్ అయిపోయింది. డ్రీమ్ అంటే చెప్పే కదా, పెట్టుకుంటే అవ్వదు. నెక్స్ట్ ఎవరెవరైతే వస్తున్నారో, నెక్స్ట్ ఒక అన్నని చూశాను, మా తమ్ముడు వస్తున్నాడని చెప్పుకున్నాడు, చాలా బాగా చెప్పాడు. నెక్స్ట్ నేను వస్తున్నానన్న ఒక 2 years వెయిట్ చేయి, నేను వస్తున్నానన్న ఒక 1 year వెయిట్ చేయి. సో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. బట్ ఒక హెక్టిక్ డే, ఒక బ్యాడ్ డే అనేది ఏదో ఒక రోజు వస్తూనే ఉంటాయి. వాటిని పట్టుకొని పక్క రోజు మాత్రం డిస్టర్బ్ చేసుకోకండి. ఏమంటే చాలా ఉంటాయి అన్నమాట, చాలా చూసి వచ్చాం కదా. ఆ పాతలో ఉన్న మా ఫ్రెండ్స్ని కూర్చోబెట్టి నేను ఇంటర్వ్యూ లాగా ఏదైనా ప్రిపేర్ చేసినా, ఆ పాతలో వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు ఏదో రోజు ఏదో ఒక రాడ్ లాంటిది పడిపోతుంది మనకి. ఆ పక్క రోజు ఏం చదువుతాంలే, లేదా మంచిగా ఎంజాయ్ చేసి వస్తాం. మేము ట్రిప్పులకి వెళ్ళినా, ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినా, ఆ పక్క రోజుకి అలసిపోయి వస్తాం కదా, పడుకొని పక్క రోజు 9కి లెగడం నో వే. ఏ టైం అయితే ఫిక్స్ అయ్యావో ఆ టైంకే లేవాలి. నీకు ఏ డే అయితే అయిపోయిందో అది ఆల్రెడీ బ్యాడ్ డే, లీవ్ ద పాస్ట్. ఏ డే అయితే అయిపోయిందో దాన్ని వదిలేసి పక్క రోజు మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయి. అలాగ ఒక 6 to 7 months కన్సిస్టెంట్గా, ఈ పదమే లీడ్ చేస్తుంది, కన్సిస్టెంట్గా ఉన్నాము అంటే డన్. ఆర్నోడ్ లేడీ ఏఎల్పి కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి వస్తుంది, కన్ఫామ్ ఏదో ఒకటి వస్తుంది. బట్ ఈ ప్రాసెస్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రిపరేషన్ అయ్యి నెక్స్ట్ అయినా కూడా జాబ్ రాలేదు, వస్తారు చాలామంది. నా కామెంట్ సెక్షన్లోనే ఉంటుంది, జాబ్ రాదు, ప్రిపేర్ అవుతున్నాను. నో, ఎక్కడో చిన్న తప్పు చేస్తున్నావు. నువ్వు ప్రిపేర్ అయ్యేది కూడా నీకు తెలియాలి, ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలో అంతవరకే. దీన్ని పట్టుకొని ఐఏఎస్ సిలబస్తో కంపేర్ చేసి అది చదువుతానంటే నో, యూజ్లెస్. నీకు ఎంత ఎనఫో దాన్ని ఎక్కువసార్లు రివిజన్ చేస్తే అయిపోయింది, సింపుల్, అంతే టాపిక్. ఓ 10 chapters ఉన్నాయంటే 10 chapters నువ్వు ఎన్నిసార్లు చదువుతావు అదే నీ గోల్, అక్కడితో అచీవ్ అయిపోయావు. అలా కాకుండా పెద్ద ఎగ్జామ్లు కంపేర్ చేసుకొని, సో దానికి చదువుకోండి అంటే దానికి చదివిన వాళ్ళు దానికి చదువుకోండి, దీనికి చదువుతానన్న వాళ్ళు దీనికి ఎంత కావాలో అంతే నాలెడ్జ్. దీనికి సీబెట్ ఉంటుంది,
కొన్ని ఎగ్జామ్లకు ఉండదు. సో అక్కడ నువ్వు లేదని దాన్ని వదిలేసి ఇక్కడ రాయడం మానేస్తే నీకు జాబ్ రాదు. సో దీనికి ఏమేమి కావాలో ఆ పర్టికులర్గా అదే జోన్లో వెళ్ళిపోతే అయిపోయాయి. దానికి నెక్స్ట్ ఏమంటారు దాన్ని, ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి, ఎక్కువ ప్రిపేర్ స్పెసిఫిక్గా కొన్ని టాపిక్స్ ఉంటాయి. నాకు ఇప్పటికీ చెప్తున్నాను, ప్యూర్ మ్యాథ్స్ అంత కంప్లీట్గా రాదు. అవుట్ ఆఫ్ 100 బిట్స్లో 7 బిట్స్ ప్యూర్ మ్యాథ్స్ వస్తే నేను వదిలేసాను. నేను ఏమంటారు 94 పెట్టాను, 94 నా అటెంప్ట్. బట్ నాకు ఎలా వచ్చిందంటే 7 మార్క్స్ దాంట్లో ఒక ట్రై చేశాను, అది అయిపోయింది. మిగతా వాటి గురించి నాకు అనవసరం. నాకు కావాల్సిన మిగతా బిట్స్ నేను ఎంతవరకు అప్లై చేయగలను అంతే. సో దట్ 94 అప్లై చేయగలిగాను. సో ఎంత త్వరగా నువ్వు ఆ పర్టికులర్ జోన్లోనే ఉంటావో యూ విల్ గెట్ ఇట్. సో సీజీఎల్ ప్రిపేర్ అయిన వాళ్ళు, జిఏ ఇంపార్టెంట్, వాళ్ళు ఆ జోన్లోకి వెళ్ళాలి. వాళ్ళు వచ్చి బీఎస్సీ చదువుతానంటే అవ్వదు కదా. బీఎస్సీ వాళ్ళకి అన్నెసరీ, ఆ చదవకన్నా కొట్టాలి. సో బీఎస్సీ అనేది వాళ్ళు తీసుకునే సబ్జెక్ట్ కాదు. సో అలా అన్నమాట మనం తీసుకునే ట్రాక్. అంటే ఏ ఎగ్జామ్కి ఎంత చదవాలి, ఎన్నిసార్లు చదవాలి, ఎంత బాగా అప్లై చేయాలి, ఎక్కువ క్విజెస్ మార్క్స్ రాయడమే అంతే. సో ద ఫ్యూచర్ జనరేషన్ హూ ఆర్ రెడీ టు ప్రిపేర్, మోస్ట్ వెల్కమ్. అండ్ యూ కెన్ అచీవ్ ద డ్రీమ్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. సో బీ ప్రిపేర్డ్. బాగా చదవండి. నేను చేసిన రీల్కి సారీ, హిందీ వాళ్ళు, సౌత్ వాళ్ళు, నార్త్ వాళ్ళు అని ఏమీ డిఫరెన్స్ లేదు. ఇట్స్ జస్ట్ ఫర్ ఎ ఫన్. దే ప్రిపేర్డ్ వెల్ అండ్ దే ఆర్ హియర్. సో నువ్వు ప్రిపేర్ అవ్వు, నువ్వు ఎక్కడే ఉంటావు అంతే. ఒకటే మంత్ర, ఎంత ప్రిపేర్ అయితే అంత బాగా కూర్చుంటావు ఇక్కడ. సో అది పట్టుకొని అదంతా వేరే అనమాట, జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఎక్కువ మందిని మా క్లాస్లో వాళ్ళు కష్టపడి వచ్చారు అబ్బా, డబ్బులు కట్టి రావడం ఇవన్నీ ఎప్పుడో పాత జమానా టైం ఏదో సంథింగ్ అంటారు కదా, అలాంటివి ఏం లేదు. వాళ్ళు అదే CBT 1 రాశారు. కొంతమంది 41 మార్క్స్ కూడా వచ్చాయి. అదొక క్వాలిఫికేషన్. అప్పుడు ఆ టైంలో క్వాలిఫికేషన్ CBT 1కి 38-40 వస్తే చాలు. సో వాళ్ళు వచ్చి సెకండ్ రేస్లో కూర్చున్నారు, 85+ వచ్చాయి. ఆ గ్యాప్లో ఏం చేశారు? డబ్బులు కడితే వస్తుందా? లేదు, చదివారు. ఎక్కువసార్లు రిపీటెడ్గా చదివారు. ఇప్పటికీ నెక్స్ట్ వస్తాయి చాలామంది దగ్గర మాట్లాడుతాను కూడా. సో రిపీటెడ్గా చదివారు, కంప్లీట్ చేశారు, డన్, అయిపోయింది. అంతేగాని మనం వాళ్ళని బ్లేమ్ చేయాల్సింది ఏం లేదు. కాంపిటీషన్ అంటావా, 90 మార్క్స్ వచ్చాయి అంటున్నాను కదా, వాళ్ళకి 85 వచ్చాయి. నాకు వాళ్ళకన్నా ఒక మార్క్ ఎక్స్ట్రా అబోవ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నానేమో. సో వై నాట్ యూ? నీకెందుకు రాదు? ఆ క్వశ్చన్ ఒక్క మార్క్ నువ్వు ఎక్స్ట్రా చదువు, అయిపోయా. వాళ్ళతో కాంపిటీషన్ లేదు, మొత్తం ఇక్కడ అందరు కూర్చోండి. వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, మనం అవ్వట్లేదు అంతే. అవ్వట్లేదు అని లేదు, ఎక్కువ ఎలా చదవాలో కొంచెం నెక్స్ట్ వస్తుంది అనమాట, వీడియోస్లో చెప్తాం. సో ఇది ప్రాసెస్. అండ్ ఐ రియల్లీ ఫ్రమ్ మై హార్ట్ సేయింగ్ ఆల్ ద బెస్ట్. ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. కమ్ 2 ఇయర్స్లో వస్తాం, ఎంజాయ్ చేద్దాం అంటున్నారు. చేస్తామో లేదో తెలీదు, ఫస్ట్ రండి చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ, గుడ్ బై, జై హింద్.